హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. రోహిత్ శర్మ తన రేంజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో మూడో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా దూసుకుపోతుంది. బ్రేకుల్లేని బండిలా ప్రత్యర్థి ఎవరైనా సరే తొక్కుకుంటూ పోతుంది. అపజయమనే మాట లేకుండా ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్తో జరిగిన వన్ సైడ్ మ్యాచ్లో భారత్ 68 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా దుమ్మురేపగా ఆ తర్వాత భారత్ బౌలర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా రఫ్ఫాడించడంతో భారత్ భారీ విజయం సాధించింది. ఆ తర్వాత 172 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత స్పిన్నర్ల ధాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లెక్కలు సరిచేశాడు. తన సూపర్ బ్యాటింగ్ తో రోహిత్ శర్మ కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. 2007 టీ20 వరల్డ్ కప్ లో ధోని చేసిన 36 పరుగులే హైయెస్ట్ స్కోర్. ఇప్పుడు దాన్ని బీట్ చేశాడు రోహిత్ శర్మ. అంతేకాకుండా సిక్సర్ల మొనగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక సిక్స్లు బాదిన తొలి భారత బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించాడు. టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు రోహిత్ శర్మ 50 సిక్స్లు బాదాడు. ఓవరాల్ గా 63 సిక్సర్లతో గేల్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. దీంతో రోహిత్ శర్మను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లకు గట్టిగా ఇచ్చి పడేశావన్నా ఇదే జోరుతో సౌత్ ఆఫ్రికాపై చెలరేగి టీమిండియాకు కప్ తీసుకురా అని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.